భారతీయ జనతా పార్టీ తరపున అధికారికమైనటువంటి స్టేట్మెంటు ఇదేదో వేగ్గా ఎక్కడో డిబేట్లో మాట్లాడడం కాదు. అధికారికమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశారు సంబిత్ పాత్ర. ఏంటి అంటే రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్, ఓసీసీఆర్పి అనే సంస్థతో పాటుగా, అంటే ఇది ఒక పెద్ద పోర్టల్, ఇది ఒక మీడియాని హైలైట్ చేసేటువంటి సంస్థ, కొన్ని అమెరికా బేస్డ్ ఏజెన్సీస్ కలిసి భారతదేశాన్ని అల్లకల్లోలం చేయడానికి అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నాయి. రాహుల్ గాంధీ భారతదేశాన్ని స్ట్రాంగ్గా ఉండడానికి ఇష్టపడట్లేదు, దేశ ద్రోహులతో చేతులు కలిపాడు, దేశ ద్రోహం చేస్తున్నాడు. ఇది తాజాగా చేసినటువంటి ప్రకటన. ఇది వేగ్ కాదు, వాస్తవంగా నేను ఆల్రెడీ ఇంతకుముందే ప్రస్తావించాను. జరుగుతోంది భారతదేశం మీద కుట్ర. ఏదైతే అమెరికాలో ట్రంప్ వచ్చేలోపే భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలన్నటువంటి ప్రయత్నాలు జార్జ్ సోరోస్ టీం చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పేరుకంటూ అధ్యక్షుడు ఉన్నాడు, కానీ ఆయన పరిపాలించట్లేదు, పరిపాలిస్తోంది సోరోసే. బైడెన్ పేరుతో నడుస్తున్నటువంటి పరిపాలనలో ఓపెన్ సొసైటీ టీం ఏదైతే ఉందో, సిఐఏ, ఎఫ్బిఐ, అట్లాగే ఈ సోరోస్ గ్యాంగు, వీళ్ళందరూ కలిసి కొన్ని న్యూస్ ఏజెన్సీలు కలిపి చేస్తున్నటువంటి కుట్ర అన్నది నేను ఇంతకుముందే చెప్పాను. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించింది.